దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. మనలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మన కొరకు ఈ రీతిగా రాయించి ఉన్నాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తిలో మారు మనస్సు పొంది పశ్చాత్తాప అనుభవమును వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మం పొంది రక్షించబడి దేవుని బిడ్డగా ముద్రించబడినటువంటి ప్రతి వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపుతాడండి. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండినప్పుడు, పరిశుద్ధాత్మ చేత మనము నింపబడినప్పుడు లోకములో ఉన్నటువంటి వారందరినీ మనము జయిస్తాము అని ఈ పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు సెలవిస్తున్నాడండి. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ లోకాధికారి సైతాను, వారి దూతలు సమూహం, దురాత్మ సమూహాలు ఎన్నో ఉన్నాయి. వారందరిని మనము జయించాలి అంటే, వారిని సమర్థవంతంగా ఎదుర్కొని ఈ విశ్వాస యాత్రలో జీవితాన్ని మనము పొందుకోవాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనము నింపబడితే, ఆత్మ దేవుడు మనలో ఉండినప్పుడు ఆ లోకంలో ఉన్న వారందరికంటే ఆయన గొప్పవారు కాబట్టి లోకములో ఉన్న వారందరినీ మనం జయిస్తాము అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, ఓ సహోదరి సహోదరుడా, మరి నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు కలిగి నడుస్తున్నావా? నీ ఆత్మచేత నువ్వు దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈ నవ్య డేస్ చాలామంది నీటిలో మునిగి బాప్తీసం తీసుకుంటున్నానని అంటున్నారే కానీ పరిశుద్ధాత్మని అనుభవంలోనికి రాలేకపోతున్నారండి. ఆత్మ దేవుణ్ణి తనలోకి ఆహ్వానించుకోలేకపోతున్నాడు. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడలేక రక్షించబడి 10-20 సంవత్సరాలు సీనియర్ మోస్ట్ బిలీవర్స్ అని చెప్పుకుంటూ పాట పాడటం రాదు, ప్రార్థన చేయటం రాదు, వాక్యం చదవటం రాక వారికట్ట ముద్దుల్లాగా ఈ సంఘాల్లో కూర్చుంటూ ఉన్నారు. దానివలన ప్రయోజనం ఉండదండి. మీరు లోకములో ఉన్నవాడిని జయించాలి అంటే, ఈ లోకనాథులను, ఈ లోక సంబంధులను నీవు జయించాలి అంటే నీలోకి, నాలోకి పరిశుద్ధాత్మ దేవుడు రావాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనతో ఉండినప్పుడు, మనతో నివాసం చేసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారిని అందరూ మనము జయించగలము. అప్పుడు మాత్రమే ఈ లోకం పైన, పాపం పైన, సమస్తం పైన మనకి జయము లభిస్తుందండి. అప్పుడు దాకా మనం ఈ లోకాన్ని జయించలేము ప్రియులారా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో దేనో ఒక దాంట్లో పడిపోయి మనము భ్రష్టులుగా మార్చబడుతూ ఉంటాం. దయచేసి గమనించండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడండి. మనలో ఎవరు ఉంటారంటే, రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తిలో మారు మనస్సు పొంది క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడినటువంటి మనలో క్రీస్తు నివసిస్తాడు. యేసయ్య మనలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయన మనలో ఉంటాడు కాబట్టి ఆయన గొప్పవాడు. ఆయన ఈ లోకాన్ని, ఈ లోకనాథులందరినీ జయించే శక్తి మనకిస్తాడు. జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి లేకపోతే ఈ దినము నుంచి తీర్మానం చేసుకొని ఉపవసించి మనస్సు మార్చుకొని దైవ చిత్తములోకి మీరు మార్చబడి, ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపండి, మీ ఆత్మ చేత నన్ను అభిషేకించండి, మీరు నాలోకి రండి, నాలో ఉండండి ప్రభువా, అప్పుడు నేను ఈ లోకములో ఉన్నటువంటి వారిని జయిస్తాను, నాకు సహాయం చేయని ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి. ఆయన మీకు సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి మీలో నివసింపచేస్తారు. అప్పుడు మీరు ఈ లోకాన్ని జయిస్తారు. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి
నడిపించి జై జీవితాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.